ఆయన మీద శ్రీకాంత్ మీద ఇప్పుడు ఇలా నన్ను సమాజం నలిపే కొద్దీ నాకు శ్రీకాంత్ మీద ఉన్నంత ప్రేమ ఎక్కువ అయిపోతుందండి. ఆయన్ని నేను దక్కించుకుంటాను, ఆయనతో నేను జీవితం కొనసాగిస్తానన్న నమ్మకం నాకు ఎక్కువ ఉందండి. వీళ్ళు నన్ను చంపేయకపోతే తప్ప నేను పోరాటం చేసైనా సరే శ్రీకాంత్ తెచ్చుకోండి. సీఎం గారు కాళ్ళు పట్టుకుంటానండి పోయి. నన్ను ఇట్లా అయ్యా నేను మీకు సమావేశం పెట్టేంత వరకు వెయిట్ చేద్దామని నేను ఉన్నానండి. మీకింత మేలు చేశాడు ఆయన, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. ఆయన ఎవరి కోసం కష్టపడ్డాడు గొడ్డులాగా, ఆయనకి మెర్సీ పెట్టండి అని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళి సీఎం కాళ్ళ మీద పడతానండి. నా లైఫ్ ని నిలబెట్టండి సీఎం గారు అని ఆయన కాళ్ళ మీద పడతామండి, వాళ్ళ అమ్మగారు, నేను, వాళ్ళ నాన్నగారు. అంటే ఎందుకంటే అంత ప్రేమ అంటే నాకు సహజంగా వచ్చే డౌట్ అండి. మీ ఫ్యామిలీ మెంబర్ని అయి ఉంటే నేను మొదట మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, అతను ఒక రౌడీ షీటర్, అతని మీద చాలా కేసులు ఉన్నాయి, అతని జీవితం ఏం సక్రమంగా లేదు, పైగా మర్డర్ కేసులో జీవిత ఖైదు పడింది. ఇక మూడోది అతనికి అన్ని వ్యసనాలు ఉన్నాయి, హెల్త్ కూడా సరిగా బాగాలేదు, ఫైనాన్షియల్గా కూడా పెద్దగా స్ట్రాంగ్ ఏం కాదు. ఇలాంటి వ్యక్తి ఎప్పటి నుంచి జైలు నుంచి బయటకు వస్తాడో తెలియదు. అతన్ని అంతగా ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతారు మీరు? ఆల్రెడీ ఒక భర్త చనిపోయారు, ఇంకొకరి చేతిలో మోసపోయారు, మీ జీవితంలోకి ఎంటర్ అయిన మూడో వ్యక్తి ఇతను. అతనితో ఏం సుఖపడదామని ఇంకా అతనితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అతన్ని ఇంకా ప్రేమిస్తున్నారు. అనేసి ఆ మాటల్లోనే మీకు తెలిసిందండి. ఆయన ప్రేమ రుచి మరిగినటువంటి ఏ ఒక్క ఆడపిల్ల కూడా ఆయన వదిలిపెట్టదండి. ఇంకోటి ఏంటంటే, చనిపోయినటువంటి నా భర్త గొంతండి, నా ప్రేమ నాకు దక్కలేదు. ఆ గొంతుతో నన్ను ప్రేమించబడుతున్నాడు శ్రీకాంత్. నా అఫెక్షన్ నేను వదులుకోలేకపోతున్నాను. నా భర్త చనిపోయాడు, నాకు మీరు ఎవ్వరు రిటర్న్ తెచ్చిలేరు నా భర్తని. కానీ ఆ గొంతుతో ఆ గొంతులో నుంచి వచ్చేటువంటి ఆ ప్రేమ నాకు దక్కుతుందండి. నేను దాన్ని ఎలా వదులుకుంటానండి? కానీ నాకు నా భర్తను ఎవరన్నా రిటర్న్ తెప్పించే పత్రికల్లో ఎవరన్నా ఉన్నారో చెప్పండి, నేను శ్రీకాంత్ వదిలేస్తాను. నేను ఇక్కడ శ్రీకాంత్ రూపాన్ని, శ్రీకాంత్ రౌడీజాన్ని, శ్రీకాంత్ రాజకీయాన్ని నేను ఇక్కడ ప్రేమించడం లేదండి. ఒక్క గొంతుని ప్రేమిస్తున్నాను, అది నా భర్త గొంతు అండి. నా చెవులతో వినండి మీరందరూ. అంటే నేను పిచ్చిదానిలాగా అందరూ కనిపిస్తానేమో తెలియదు, కానీ ఇది వాస్తవం అండి. లేదండి, పిచ్చిదాని అని ఎందుకు అనుకోవాలి, ఇది సిన్సియర్ లవ్ కదా మీది. నిజానికి రేపో మాపో మీ సిన్సియర్ లవ్ మీద ఒక తెలుగు డైరెక్టర్ ఎవరో ఒకళ్ళు వచ్చి సినిమా కూడా తీస్తానంటారు. ఎందుకంటే అనేక రకాల కోణాలు ఉన్నాయి మీ జీవితంలో. ఒక విధంగా మీ బయోపిక్ తీయచ్చు వాళ్ళు.